సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి August 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక September 2 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. January 2, 2004 నుంచి July 2, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గైస్. 21 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండవు గైస్. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అయితే జరిగింది గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 152 centimeters అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం ఎక్స్పెన్స్ అనేది మనకి నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. బట్ ఎక్స్పెన్స్ వచ్చేసరికి మనకి 5 centimeters అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ అనేది కూడా మనకి హైట్కి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి బాడీ టాటర్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 3 stagesలో మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ Stage 1లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి ఓన్లీ 10 questions అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 10 questions అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 20 marksకి అయితే ఇక రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి హైట్తో పాటు మిగిలినటువంటి యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా చెక్ చేసి నెక్స్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1లో వచ్చేసరికి 1.6 kilometer వరకు కూడా రేస్ అనేది ఉంటుంది. సో ఇక రేస్ అనేది మనము 6 minutes 30 secondsలో అయితే ఇక రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి PFT2 అనేటువంటి దాన్ని కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి 10 పుషప్స్తో పాటు 10 సిటప్స్ 20 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క ఈవెంట్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క PFT2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించేసి ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 30,000 అనేది మనకి పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 33,000, నెక్స్ట్ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 36,000, ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది.
సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల మనకి బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. సో యాన్యువల్ లీవ్స్తో పాటు సిక్ లీవ్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు ఇయర్నెస్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క పోస్టులన్నీ కూడా 4 ఇయర్స్ సర్వీస్ కింద ఇక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక 4 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మనకి బ్యాచెస్ వైజ్గా డివైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యాచ్లో కనుక 100% ఆఫ్ మెంబర్స్ అనేవారు ఉన్నట్లయితే కనుక ఓన్లీ 25% ఆఫ్ మెంబర్స్కి మాత్రమే ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ జాబ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 75% ఆఫ్ మెంబర్స్ అందరికీ కూడా శాబ్ అనేది ప్యాకేజీ కింద 10 lakhs వరకు కూడా అమౌంట్ అనేది పే చేసి ఈ యొక్క సర్వీస్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఉంటుందో ఒక నేమ్తో పాటు నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్కి సంబంధించిన ప్రొఫెషన్తో పాటు మదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ యొక్క ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీతో పాటు మీ యొక్క మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇచ్చేసి సో మీకు బాడీ టాటూస్ అనేవి ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మీకు కరస్పాండెన్స్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి రాయడం మరియు చదవగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ లాంగ్వేజెస్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ చాలా డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్మిట్ కార్డులో కూడా మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది స్టిక్ చేసి ఈ విధంగా మీకు సైన్ అనేది క్రాస్గా చేసేసి ఇచ్చేటువంటి యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు, నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేటు, ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి చాలా స్టేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. సో ఇక పర్టికులర్ స్టేషన్స్లో హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కూడా సపరేట్గా మనకి అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ స్టేషన్కి కనుక అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక బేగంపేటతో పాటు హైదరాబాద్కి సంబంధించిన డీటెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేగంపేటకి అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్ పోస్ట్ ఆఫీస్ న్యూ బోయినపల్లి సికింద్రాబాద్ 00011 తెలంగాణ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీకు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హైదరాబాద్కి సంబంధించిన డీటెయిల్ అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి సంబంధించిన అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సూర్యలంక అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్కి సంబంధించి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక బాపట్ల పోస్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 522101 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీకు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.